వెస్ట్ బెంగాల్లో ఎట్టకేలకు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయాలకు గండిపడింది. ఆవిడ కోటకు బీటలు వారిపోయింది. బీజేపీ ఇప్పుడు లీడ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ లో. ఇక్కడ మనం గమనిస్తే అసలు మమతా బెనర్జీ అంత స్ట్రాంగ్ ఉమెన్ ఎందుకు ఇంత టఫ్ ఫైట్ ని ఎదుర్కొంటుంది, ఎందుకు ఓటమి దిశగా ఆవిడ పార్టీ పయనిస్తోంది? దీనికి ప్రధానమైన కారణం యాంటీ ఇన్కంబెన్సీ, పార్టీ వ్యతిరేకత, విపరీతమైన కరప్షన్ కావచ్చు, నియంతృత్వ పాలన కావచ్చు, అంతకు మించి 2 సంవత్సరాల క్రితం కలకత్తాలో ఆర్జీ కర్ ఇన్సిడెంట్, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడ కోటను కూల్చేశాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీ చేతికి అధికారం వెళ్తా ఉంది. ఇక్కడ మనకు తెలుసు అంతకుముందు కమ్యూనిస్టులకి కంచు కోట వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి ఆల్మోస్ట్ ఆ ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్ట్ భావజాలను తుడిచిపెట్టేసి తృణమూల్ కాంగ్రెస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మళ్ళా తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి బీజేపీ హవా నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా దాదాపు 92% చేరుకుంది. ఈ 92% ఓటింగ్ పర్సెంటేజ్ అనేది వెస్ట్ బెంగాల్లో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది యూత్ కావచ్చు, మైగ్రెంట్ పాపులేషన్ కావచ్చు, అందరూ తిరిగి వచ్చి మరీ ఓటేశారనమాట. ఇవన్నీ కూడా మమతా కోటని కూల్చేశాయి.